ఇక్కడ మొట్టమొదటిగా మీకు చెప్పవలసినది చాలా విషయం ఉంది. కానీ మనము ఇక్కడ చేరుకున్న మంది ఎంతమంది చేరామన్నది కారు విషయం. ఒక్కొక్కరు అల్లూరు సీతారామరాజు కావాలి, ఒక్కొక్కరు అల్లూరు సీతారామరాజు కావాలి. ఎలాంటే స్వతంత్రము మనకు వచ్చే టైంలో కాలుస్తానే గుండెల ముందు తీసుకొని వాళ్ళు ప్రాణాలు కోల్పోయి, అదే మాదిరిగా ఈడ ఎంతమంది అనేది సమస్య కాదు. వచ్చిండే వాళ్ళు ఒకరు మా భూములు కోల్పోమని ధైర్యంగా మీరు ఇండ్లపై చెప్పండి. ఏమని మేము పోయింటివి, మాకు విషయాలు తెలుసు. మిమ్మల్ని కొంతమంది ఇక్కడున్న రాజకీయ వ్యక్తులు కుతంత్రాలు కుళ్ళుకులు చేస్తూ ఇక్కడ సభలకు రానియకుండా అడ్డుకునే ప్రయత్నాలు పలు విధాలుగా 3-4 రోజులుగా జరిపి ఈ రోజు ఈ సభకు రానికుండా ఎంతో మందిని అడ్డుకున్న నాయకులు చెప్తా ఉండా. మీకు మీ నాయకులు కానీ మీరు కానీ మీ జమీన్లో పోతా ఉంది. మీరు ఇదే విధంగా నమ్మి పక్కన ఉండే వాళ్ళకు చెప్పి మీ గ్రామాల్లో ఉండేవాళ్ళు ఏమారిస్తా పోతా ఉంటే మీరే కాదు మీ పక్కల్లో ఉండేవాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయి ఈ భూములు కోల్పోయి మనం ఏ దారి లేకుండా గంగోదారి అయిపోతాము. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇటు వచ్చిండే ప్రతి ఒక్కరు ఇంటి పక్కన అందరికి చెప్పండి, మేము ధైర్యంగా పోతుంది, పిరికి పందులు కావద్దని చెప్పండి. పిరికి పందులు కాకూడదు. మనము దయచేసి ప్రాంతంలో ఉండే రైతులకు నేను కోరుకుంటా ఉన్నా, భూస్వాములు పొద్దు ఎకరాల కొద్ది ఎంతో మంది పెట్టుకున్నారు. వాళ్ళకి కావాలంటే ఎత్తుకొని పోని, మనం పెట్టుకోండి 1/2 ఎకరా 1 ఎకరా పెట్టుకుంటే ఆ తర్వాత మనం రోడ్ సైడ్ మనం ఏదో చూడి ఇప్పుడు ప్రాంతం మనం 3rd షిప్ కార్డు 1st షిప్ కార్డు 4th షిప్ కార్డు అని 5 షిప్ కార్డులకు ఇచ్చేస్తామి, 12 హౌసింగ్ బోర్డులకు ఇచ్చేస్తామి. సుమారు భూములు కోల్పోతుంది, రోడ్లకు ఇచ్చి కోల్పోతుంది. ఈ పొద్దు ఇస్తా ఉంటే ప్రభుత్వాలు మన వీక్నెస్ తెలుసుకొని మనల్ని కూర్చేదానికి మన భూములు లాక్కునేదానికి ఏగపట్ట స్కీములు తీసుకొని వచ్చి మన పైన రుద్ది మన భూములు లాక్కునేదానికి రెడీ అవుతా ఉన్నారు. దానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరు చూడి ఈ రోజు సుమారు జనం చెప్పి ఎవరు మన కొత్తూరు శ్రీనివాస్ చెప్పి ప్రాణాలు పోయినా నా భూమి ఇచ్చేదానికి తయారు లేదని. అదే మాదిరి మన నంజన్ గారు చెప్పి ఎక్స్ ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ ఏమని చెప్పి పక్కని ఆలిపోతే నాకేమని కూర్చుంటే రేపు పొద్దున నీది కూడా పోతుందని చెప్పి. అదే విధంగా మన బెంగళూరు ఇంకా రవి వచ్చినారు, పాపం వాళ్ళు ఎక్కడో ఉండేది కానీ బ్యారేజ్ అయిందే ఒక చిన్న విషయానికి రైతుల సమావేశంలో పాల్గొని నా కష్టం కూడా వాళ్ళు చెప్పి ఈ ప్రాంతంలో ఉండే రైతులు ఐకమత్యం కావాలని వాళ్ళు కూడా చెప్పి. అదే విధంగా మన అరిస్టేట్ మునరాజన్ గారు చెప్పి ఏం చెప్పి మనం చూడండా భస్మాసురములో ఇంగోరో కాదు, ఓ రామునికి ఆంజనేయుడు తోడున్నట్లు మీరు ప్రతి ఒక్కరూ తోడుంటారని కోరుకుంటా ఉన్నాను. ఈ మాదిరి మీరు తోడు కాకపోతే రేపు పొద్దున్నే మనమంతా భూములు కోల్పోతాము. 1, 2 కాదు, ఈ పొద్దు చూడండి ఎంత వరకు తయారైండారు ఈ ప్రభుత్వాలంటే చాలా వరకు నమ్మలు కూడా వారం నుండి మెరుపుతా ఉన్నారు. ఏమని మిమ్మల్ని పైన కేసులు లేపిస్తాము, మిమ్మల్ని పనులను పట్టిస్తాము అని విధాలుగా ఇబ్బందాలకు గురి చేస్తా ఉన్నారు మమ్మల్ని కూడా. దానికంతా మేము కానీ మా రైతులు కానీ మేము ఉండే నాయకులు కానీ భయపడే ప్రశస్తే లేదు. మేము ప్రాణాలు ఇచ్చేకి రెడీనే, అదే విధంగా జైలుకు పోయే కూడా రెడీనే. అదే మీరు కూడా మా రైతులు ఐకమత్యం కావాలా. అదే విధంగా ఈ రోజు వచ్చిన సమస్య అంటే చూడండి ఇంతంతా కోల్పోతుంది, రోడ్లకు ఇస్తుంది. సుమారు రోడ్లు ఎస్టీఆర్ఆర్ కానీ ఈ రోజు అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ 844 కానీ అన్ని రోడ్లకు సుమారు భూములు ఇస్తుంది. ఏ దాంట్లోనూ మనకి గిట్టుబాటు ధర లేదు. గైడ్ లైన్ వాల్యూ ఉండేది మా తాతల ముత్తాత కాలం ఇంకా 1,50,000. ఆ గవర్నమెంట్ లో మన గైడ్ లైన్ వాళ్ళు కూడా పెంచలే. ఎలా అంటే వాళ్ళు అప్పుడప్పుడు భూములు లాక్కునే దానికి గైడ్ లైన్ వాళ్ళు పెంచలే.
అది మన గైడ్ లైన్ వాళ్ళు పెంచినంటే ఈ పొద్దు మన భూములు 4 కోట్లు 5 కోట్లు రావాలా. కానీ వంచన చేస్తా ఉన్నారు, మనకు ద్రోహం చేస్తా ఉన్నారు. మనకి 50,000, 1,00,000, 5 లక్షలు గైడ్ లైన్ వాళ్ళు పెట్టి వాళ్ళు ఈ బాధ ప్రభుత్వ స్కీములు తీసుకొచ్చి మన పైన రుద్దుతా అని మన భూములు లాక్కునే దానికి రెడీ అయిండారు.